హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ మగవారిపై కేసులు వేసి వేధించే భార్యలపై ఎన్ని కథనాలు వచ్చినా కానీ మార్పు రావట్లేదు. రీసెంట్గా ఒక వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాని గురించి మీ విశ్లేషణ. అవును రవి గారు, పొద్దునే లేచి చూసేసరికి ఇది చాలా సెన్సేషనల్ ఉంది. అందులో మాలాంటి అడ్వకేట్స్కి దిస్ ఇస్ అ బిగ్ న్యూస్. ఓన్లీ అడ్వకేట్స్కే కాదు, పెళ్ళైన ప్రతి జంటకి, తల్లిదండ్రులకి, యావత్ భారతదేశానికి, ప్రజానికానికి ఇది చాలా బిగ్ న్యూస్. ఇది ఓకే, దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓన్లీ ఎంటర్టైన్మెంటే అంటే కుదరదు. మీరు ఇట్లాంటి నాలెడ్జబుల్ వీడియోస్ కూడా ఖచ్చితంగా మీరు చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు మీరు మీ ఫ్రెండ్స్ లైఫ్లో అందరూ ఎదుర్కొనే సమస్యలు ఇవి. అతుల్ సుభాష్ అనే ఒక వ్యక్తి గురించి మనం చెప్తున్నాం ఇవాళ. అతుల్ సుభాష్ అనే వ్యక్తి 34 years ఓల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉంటాడు. నిఖిత అనే అమ్మాయితోటి పెళ్ళైంది 2019లో. నిఖిత అనే అమ్మాయి ఏమో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి. అరేంజ్డ్ మ్యారేజ్. నిఖితతోటి పెళ్ళైంది 2019లో. 2020లో బాబు పుట్టాడు చక్కగా. 2021లో ఆ నిఖిత అనే అమ్మాయి ఆ బాబుని తీసుకొని ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయింది. సరే, గొడవలు ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పరస్పర విభేదాలు ఏమైనా వచ్చి ఉండొచ్చు. ఆ అమ్మాయి 2021లో బాబుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతామే కాకుండా ఈయన మీద పలు కేసులు పెడతాం జరిగింది. ఈయన మీదే కాకుండా ఈయన బంధువులు అంటే ఈయన బ్రదర్ మీద, తల్లి తండ్రి మీద కూడా కేసు పెడతాం జరిగింది. ఇప్పుడు ఏ పెళ్ళైన జంటకైనా అమ్మాయి ఏదైనా ఇబ్బందులు పడితే 498A అనే ఒక సెక్షన్ ఐపీసీలో ఇంతకుముందు ఉండేది. ఆ సెక్షన్ జ్యుడిషియరీ సిస్టము మహిళల్ని రక్షిస్తానికి, క్రువాలిటీ నుంచి, హస్బెండ్స్ని క్రువాలిటీ నుంచి కాపాడటానికి ఆ సెక్షన్ ప్రవేశపెట్టింది. అలాగే GWOP, గార్డియన్ వార్డ్ ఒరిజినల్ పిటిషన్ అనేసి పిల్లల సంరక్షణ గురించి GWOP అనేది ఒకటి పెడతాం జరిగింది. ఆ కేసు కూడా మదర్ కానీ ఫాదర్ కానీ పిల్లలు వేరే వాళ్ళ దగ్గర, అంటే ఒక మదర్ దగ్గర ఉన్నప్పుడు ఫాదర్ దగ్గర, ఫాదర్ దగ్గర ఉన్నప్పుడు మదర్ దగ్గర ఉంటే చూస్తానికి అదొకటి ప్రొవిజన్ ఇస్తాం జరిగింది. అలాగే మెయింటెనెన్స్ కేసు కూడా వైఫ్ భర్త మీద వేయచ్చు. సో దట్ భార్య వదిలి వెళ్ళిపోయినప్పుడు, భర్త క్రూయాలిటీని భరించలేక వదిలి వెళ్ళిపోయినప్పుడు భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలి. అలాగే అంతేకాకుండా భర్త బాగా హింస పెడితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా వేయచ్చు. ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్పే దాంట్లో అన్నీ భార్యల గురించే చెప్తాను. ఇక్కడ భర్త వేస్తానికి ఏం లేదు కేసు, మీరు బాగా గమనించండి. ఇవన్నీ కూడా భార్యలకి ఇచ్చిన ప్రొవిజన్స్. ఎందుకంటే మన భారతదేశంలో స్త్రీకి ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్, ఆ ప్రొటెక్షన్ మన సంస్కృతిలో చాలా ఉంది. ఏ స్త్రీ కూడా బాధపడకూడదు, అన్యాయం అవ్వకూడదు అనేసి ఎన్ని ప్రొవిజన్స్ ఒక భార్యకి ఇష్టం జరిగింది మన భారతదేశ చట్టాల్లో. మరి దీన్ని వినియోగించుకునే వాళ్ళు ఎంతమంది, మిస్యూజ్ చేసేవాళ్ళు, దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది అని చూస్తే దగ్గర 60 నుంచి 70% మంది దీన్ని దుర్వినియోగం చేసుకుంటారని చెప్తాను. యాజ్ ఏ అడ్వకేట్ నాకు ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేను బోల్డ్ కేసులు చూస్తూ ఉంటాను. 30 నుంచి 40% వరకు డెఫినెట్గా బాధపడే మహిళలు ఉన్నారు. ఈ చట్టాలు ఏవైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. కానీ మరి 60 నుంచి 70% వరకు దీన్ని మిస్యూజ్ చేసుకునే మహిళలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు అని చెప్తానికే ఇవాళ నేను చెప్పబోయే ఇన్సిడెంట్ ఏదైతే అతుల్ సుభాష్ గురించి ఉందో అదే బెస్ట్ ఉదాహరణ. అయితే మీరు వినండి. అతుల్ సుభాష్ అనే వ్యక్తి, మీకు చెప్పాను కదా ఇందాక, 2019లో పెళ్ళైంది. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, డబ్బులు బాగానే సంపాదిస్తాడు. మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మినిమం ₹1,00,000 అయితే మినిమం ఉంటుంది. 3-4 లక్షల వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. హ్యాపీ లైఫ్ ఆయన లీడ్ చేసుకుందాం అనేసి పెళ్లి చేసుకున్నాడు. బాబు పుట్టాడు 2020లో. 2021లో బాబు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడితోటి ఫ్యామిలీ లైఫ్ ఆగిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు నేను చెప్పిన కేసులు అన్నీ వేసేస్తాం జరిగింది ఆయన మీద. ఒకటి 498A, ఒకటి GWOP అంటే బాబుని పర్మనెంట్ కస్టడీ తీసుకోవాలని, ఇంకోటి మెయింటెనెన్స్, ఇంకోటి డొమెస్టిక్ వైలెన్స్. ఇవన్నీ కేసెస్ కూడా ఆయన మీద వేసేస్తాం జరిగింది. ఇవన్నీ వేసేస్తే ఉక్కిరిబిక్కిరి అయిపోడు అబ్బాయి. ఆయన బెంగళూరులో ఉంటాడు. ఈ ఫ్యామిలీ కేసెస్ అన్నీ కూడా అమ్మాయికి ఒక ప్రొవిజన్ ఉంది మళ్ళీ చట్టంలో. అమ్మాయి ఎక్కడ ఉంటే, పుట్టిల్లు ఎక్కడో అక్కడి నుంచి చేసుకోవచ్చు. అంటే అమ్మాయి ఒకవేళ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ మ్యారేజ్ అయ్యి హైదరాబాద్లో మ్యారేజ్ అయినా కూడా పుట్టిల్లు ఒకవేళ ఎక్కడో విజయవాడో లేకపోతే నార్త్ ఇండియాలో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మాయి కేసు వేసుకోవచ్చు. ప్రొవిజన్ ఉంది. అబ్బాయికి లేదు ఆ ప్రొవిజన్, అమ్మాయికి మాత్రం ఆ ప్రొవిజన్ ఉంది. సో ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను మీకు ఇందాక, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పాను. సో ఉత్తరప్రదేశ్లో ఆ అమ్మాయి ఈ అబ్బాయి మీద కేసు వేసింది.
కేసు ఎక్కడేస్తే ఆ అబ్బాయికి అక్కడికి ప్రతి వాయిదాకి వెళ్ళాల్సి వస్తుంది. ఫ్యామిలీ కేసెస్లో కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళకపోతే మళ్ళీ కేసు కొట్టేస్తారు. అడ్వర్స్ ఆర్డర్స్ అంటే రివర్స్ ఆర్డర్స్ ఈ అబ్బాయి మీద వచ్చేస్తుంది. ఆ ఆర్డర్స్ ఖచ్చితంగా పాటించాలి, పాటించకపోతే జైల్లో పెడతారు. సో ఈ భయాలు ఉంటాయి అబ్బాయిలకి, ఎప్పుడు కూడా ఈ భయాలు ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే ఇట్లాంటి కేసులు నడుస్తూ ఉంటాయో నేను వెళ్ళకపోతే ఏంటి, ఒకవేళ నేను వెళ్ళినా కూడా చట్టం అమ్మాయిలకే సపోర్ట్ చేస్తుందేమో అన్ని భయాలు ఎప్పటికైనా అబ్బాయిలకు ఉంటూ ఉంటాయి. ఈ కేసులో మనం చూసుకుంటే అతుల్ సుభాష్ గురించి చాలా సఫర్ అయ్యి ఇంకా నా వల్ల కాదు, నేను ఈ కోర్టుల చుట్టూ తిరగలేను, ఇప్పటికీ 140 సార్లు తిరిగాడంటండి. అందరూ అర్థం చేసుకోండి, 140 సార్లు తిరిగాడంట ఆయన కోర్ట్స్కి. అంటే బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్కి 140 సార్లు వెళ్ళాడంటే ఆయన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి ఒకసారి మీరు. శాడిజం చూపించిందంట వాళ్ళ వైఫ్. ఈయన చనిపోయే ముందు డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చాడు టీవీలో అందరికీ. ఇప్పుడు రాష్ట్రం కాదు, దేశవ్యాప్త న్యూస్ ఇది. దేశం మొత్తం అతుల్ సుభాష్ గురించే మాట్లాడుకుంటారు ఇవాళ. అయితే ఆయన 140 సార్లు తిరిగి ఇంకా ఆయనకి అర్థమైపోయిందంట ఆయన కొన్ని అభియోగాలు జ్యుడిషియరీ సిస్టమ్ మీద కూడా వేస్తాం జరిగింది. యాజ్ అ అడ్వకేట్ నేను చెప్పాలన్నా మోస్ట్ అన్ఫార్చునేట్, కానీ చెప్పే పరిస్థితికి వచ్చాం మనం కూడా. జ్యుడిషియరీ సిస్టమ్ మీద జడ్జి మీద కూడా ఈయన కొన్ని అభియోగాలు వేసి టోటల్గా ఇంకా నన్ను వీళ్ళు వదలరు, వీళ్ళు ఓన్లీ శాడిజానికే నన్ను పిలుస్తున్నారు తప్ప ఏదో న్యాయం గురించి వీళ్ళు పిలవట్లేదు. కాబట్టి ఇంకా నేను బతుకుంటే లైఫ్ లాంగ్ వీళ్ళు నన్ను ఇలా చిత్రహింస పెడుతూనే ఉంటారు అని చెప్పి ఒక పెద్ద వీడియో ఇచ్చి ఒక 12 పాయింట్లు విస్తారంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూడండి తప్పకుండా. అది కూడా ఒక 12 పాయింట్స్ చెప్పి దీనివల్ల నేను చనిపోతున్నాను, ఇది మీరు ఒక బెంచ్ మార్క్ ఎగ్జాంపుల్ లాగా తీసుకోండి. జ్యుడిషియరీ సిస్టమ్కే చెప్తాం జరిగింది, భారతదేశం గవర్నమెంట్కి కూడా చెప్తాం జరిగింది. ఓకే, ఈ జ్యుడిషియరీ సిస్టంలో లీగల్ ప్రాసెస్లో ఇన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, దయచేసి నా చావుతో అయినా ఈ కరెక్షన్స్ చేయండి అని చెప్పి చనిపోతాం జరిగింది ఇవాళ అతుల్ సుభాష్కి సంతాపం ప్రకటిస్తూ మరింత జ్యుడిషియరీ సిస్టమ్ పటిష్టం అవ్వాలని, ఈయన చావు తర్వాత చాలామంది అమ్మాయిలు కూడా ఎవరైతే వాళ్ళ అబ్బాయిల్ని ఇబ్బంది పెడుతున్నారో మానుకొని జ్యుడిషియరీ సిస్టమ్ని కరెక్ట్గా వాడుకోవాలి, మిస్యూజ్ చేసుకోకూడదు అని నేను కోరుకుంటూ ఇంతటితో ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తాను. రవి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. అతను భార్యలే కాదు జ్యుడిషియరీ సిస్టమ్ మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ఇక మీదటైన పరిస్థితులకు అనుకూలంగా కొన్ని చట్టాల్లో మార్పులు తేయడం కానీ ఇలాంటివి చేయాలని కోరుకుందాం సార్. కరెక్ట్, థ్యాంక్ యూ.